హలో బాగున్నారండి. ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అంటే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే ఒక స్వీట్ ఐటమ్, స్వీట్ లాంటిది, స్నాక్ లాంటిది. ఈరోజు మీకు అది చాలా రేర్. నేను ఈ మధ్య చూసాను ఎక్కడో అది చూడంగానే అరే చాలా రోజులైందే తిని అని అనిపించింది. సరే ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అని కూడా అనిపించింది. అందుకనే దాన్ని వెంటనే చేసేద్దాము అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇంకెందుకంటే ఆలస్యం, పదండి ఆ రెసిపీ ఏంటో చూసేద్దాం. అదేనండి, సస్పెన్స్ అయితే నేను పెట్టను, మీకు చెప్పేస్తాను. ఏంటంటే ఆ రెసిపీ ఏంటంటే చూపిస్తాను, చూడండి. గుర్తుపట్టారా ఇవేమిటో? చంద్రవంకలండి, చంద్రవంకలు. ఆహా, ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే చందమామ మీదకి వెళ్ళి చందమామ దగ్గరికి కూర్చొని ఊసులాడినంత మధురంగా ఉంటాయి చంద్రవంకలు. ఇప్పుడు అవి ఎట్లా చేద్దాము అనేది వీడియో అయితే చూసేయండి, స్కిప్ చేయకండి, చివరి వరకు పూర్తిగా చూడండి. చాలా బాగుంటాయి, నిల్వ ఉంటాయి కూడా, ఒక వారం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. చంద్రవంకలకి కావాల్సినవి ఏంటంటే పెసరపప్పు, బెల్లము. పెసరపప్పు ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. నేను ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అది ఒక 2 గంటలు నానబెట్టేసుకొని పెసరపప్పు మొత్తం నీరంతా కూడా వెళ్ళిపోయేలాగా డ్రై చేసుకోవాలి. అలాగే నీరు అనేది ఉండకూడదు. అంతే కప్పుతోటి అలాగా బెల్లం నీరంతా పోవాలి. బెల్లము నెక్స్ట్ మామూలు బెల్లమే, పౌడర్ అయితే నానిపోయింది కదా, చక్కగా తురుముకున్నాను. దానికి దీనికి ఈక్వల్ కూడా 2 గంటలు నానాలి. నానితేనే బాగా నానుతుంది. నానిన తర్వాత వాటర్ లేకుండా అలా జల్లెడ బుట్టలో వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకుంటే నీళ్ళన్నీ వేసుకుని బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిగతా ప్రాసెస్ ఏంటి అనేది మనము వంట చేసుకుంటూ మాట్లాడుకుందాము. అన్ని క్లియర్గా చెప్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇది రెసిపీ అయితే చేస్తాను. ఇది ఒక స్నాక్ లాగా, ఒక స్వీట్ ఐటెం లాగా చాలా బాగుంటుంది. చంద్రవంకలు పేరు చెప్పానో లేదో, నేను మర్చిపోయాను చెప్పాను లేదనేది. పేరైతే ఇప్పుడు చెప్తున్నాను, చంద్రవంకలు. అది ఎట్లా చేసుకోవాలి ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. వీడియో అయితే మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ఈ నానబెట్టిన పెసరపప్పుని మిక్సీలో వేసేసుకుంటే ఇలా బరకగా చేసుకోవాలి. మెత్తగా పట్టుకుంటే మళ్ళీ పర్ఫెక్షన్ రాదు. ఇలాంటి చిన్న చిన్న సూక్ష్మమైన టిప్స్ ఉన్నాయి దీంట్లో. వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అవన్నీ కూడా అర్థమవుతాయి. పర్ఫెక్ట్ చంద్రవంకలు కావాలి అంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో అట్లాగే మందపాటి బాండి పెట్టుకున్నాం కదా, స్టవ్ మీద పెట్టుకున్నాం కదా, దాంట్లో కప్పు బెల్లం, కప్పుకి కప్పు అని చెప్పాను కదా, కప్పు బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతోటి వాటర్ కూడా ఒక కప్పు తీసుకొని జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఈ బెల్లం పాకం పట్టనక్కర్లేదు, మెల్ట్ అయితే చాలు, పాకము రానక్కర్లేదు, రానక్కర్లేదు. కొంచెము బెల్లాన్ని కరిగేంత వరకు పడితే చాలు. అలా కరిగించుకునేంత వరకు దీన్ని కరిగించేసుకుందాము. ఏదైనా నలకలు అవి ఉంటే కనుక వడపోసుకోండి. ఈ బెల్లము నేను మంచి బెల్లం కాబట్టి వడపోసుకునే అవసరం నాకు పడలేదు కాబట్టి నేను వడపోసుకోవడం లేదు. కరిగిపోయింది కదా బెల్లము. నాది నేను వాడేది బెల్లము కరిగిపోయింది, కరిగితే చాలు. ఇప్పుడు బరకగా బెల్లం వాడతాను, అందుకని డార్క్ కలర్లో ఉంటుంది. పెసరపప్పు దాంట్లో పేస్ట్ వేసేసుకుని మనము మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమాన్ని వేసేసుకుని సిమ్లో పెట్టుకోండి. ఇది బాగా దగ్గర పడేంత వరకు తిప్పుతూనే ఉండాలి, దగ్గర పడిపోవాలి, కలుపుకోవాలన్నమాట. బాగా కుక్ అవ్వాలి. పప్పు అడుగు బెల్లం ఆడిపోతుంది, అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా అనేది బాగా కుక్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు కదా పెసరపప్పు లాగా వచ్చేయాలి. త్వరగా అడుగు కట్టేస్తుంది, లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలా కలుపుతూనే ఉండాలి. చూసారా దగ్గర పడుతుంది కదా, ఇంకా బాగా దగ్గర పడాలి, కలుపుతూనే ఉండాలి. త్వరగానే అయిపోతుంది, ఎక్కువ టైం ఏమీ పట్టదు. కలపడం మాత్రం ఆపొద్దు, లేదా ఉండలు కట్టేస్తుంది. ఈ చంద్రవంకలు చేసేటప్పుడు ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు కొంచెం నెయ్యి, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఆ పిండిలో వేసుకొని సాఫ్ట్గా ఉంటుంది. చక్కగా టేస్ట్ దగ్గర పడే వరకు వస్తుంది అన్నమాట.
అవి వేసుకొని చక్కగా దగ్గరికి వచ్చేసిన తర్వాత దగ్గర పడింది కదా, చూసారా ఎంత ఇప్పుడు స్టవ్ మందంగా ఆఫ్ చేసేసుకుని ఒక పెట్టినా ప్లేట్లోకి కూడా తీసుకుందాము. అడుగున అట్లాగా పట్టేస్తుంది కదా, అది అడుగు మాడటం కాదు, అడుగు పట్టేస్తుంది కదా, అది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని ప్లేట్లోకి అయితే ఆ తీసేసుకుందాం. ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే నెయ్యి అనేది ప్లేట్ చక్కగా స్ప్రెడ్ ఏం చేసుకుందాం. చేయాలి అంటే బాగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత అసలు చంద్రవంకలు ఎట్లా కట్ చేసుకోవాలి ఏంటి అనేది వస్తుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా టిప్స్ ఉన్నాయి, మైనర్ టిప్స్, సూక్ష్మమైన టిప్స్ ఉంటాయి కొన్ని కొన్ని వంటల్లో. ఆ టిప్స్ మిస్ అయ్యాము అంటే అసలు చేసేది పర్ఫెక్ట్గా రాదు. పర్ఫెక్ట్గా రావాలి, మనం దాన్ని ఎంజాయ్ చేయాలంటే కంప్లీట్గా రెసిపీ అనేది కంప్లీట్గా చూడండి చివరి వరకు. ఇంత ముద్దలాగా రావాలి. వచ్చిన తర్వాత గట్టిగా ఈవెన్గా స్ప్రెడ్ మధ్యలో ఎటువంటి చేసుకోవాలి. చీలికలు లేకుండా చేసుకున్న పగిలిపోకుండా తర్వాత దీన్ని బాగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే ఒత్తుకోవాలి. చల్లారిపోయిన తర్వాత పీసుకుపోతుంది, కొంచెం టైట్గా అయిపోతుంది. వేడిగా ఒత్తేసుకుని తర్వాత ఏదైనా ఒక మూత తీసుకొని అట్లాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా తీస్తే అలా చక్కగా చందమామ ఆకారంలోనే వచ్చేస్తాయి అన్నమాట. అవన్నీ తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టారనుకోండి, అవి అంటుకుపోతాయి, ఊడిపోతాయి. మనము ఈ వండేటప్పుడు కదా దాన్ని కరెక్ట్గా కుక్ చేయకపోయినా కూడా ఆ బిళ్ళలు కరెక్ట్గా రావు. అన్నీ కూడా తీసుకొని కళాయిలో ఆయిల్ పెట్టేసుకున్నాను. వాటిని బాగా ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై కూడా ఎట్లా చేయాలంటే హైలో పెట్టేస్తే మాడిపోతాయి. సిమ్లో పెట్టి వేసిన వెంటనే ఒక 5 నిమిషాలు వాటిని వేసి అట్లా వదిలేసేయాలి, కదపకూడదు. బాగా కాగిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకొని తర్వాత ఒక్కొక్కటి ఒక 5 నిమిషాలు కదపకూడదు, చక్కగా కలుపుకుంటూ బాగా ముదురు రంగులోకి రావాలి. ముక్కు పొడి రంగులోకి వచ్చేంత వరకు కూడా లో మీడియంలో, మరి సిమ్లో పెడితే అంటుకుపోతాయి. లో మీడియం ఫ్రై చేసుకోవాలి. హైలో కానీ సిమ్లో కానీ ఒక 5 నిమిషాలు అట్లాగా వదిలేసిన తర్వాత నూనె పీల్చుకుంటాయి. హైలో పెట్టేస్తే మాడిపోతాయి. అవి వాటిని కదిలించాలన్నమాట. మీడియంలో పెట్టుకొని చక్కగా అన్నీ ముక్కు పొడి రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఒక 5 నిమిషాలు అట్లా వదిలేసి బాగా డార్క్ ముదురు రంగు రావాలి, రెడీ అయిపోతాయి. ఫ్రై చేసుకోవాలి. చాలా హైలో ఫ్రై చేస్తే టేస్ట్గా ఉంటాయి, మాడిపోతాయి. అందుకని ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. లో మీడియంలో, హై మీడియంలో కూడా పెట్టకూడదు, మిక్సీ లో మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ బెల్లం పాకంలో కుక్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఒక ప్లేట్లో పెట్టి చల్లారనిచ్చుకోవాలి. మనకు ఒక అంగుళం మందం, అరంగుళం మందం వరకు ఈ కలర్లో లేయర్ వచ్చేంత వరకు దాన్ని ఒక ప్లేట్లో వేసుకుని చక్కగా పరుచుకోవాలి. ఆ తర్వాత ఒక మూత తీసుకుని బిళ్ళలుగా తీసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది, కానీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. చాలా బాగుంటాయి. 4 రోజులు 5 రోజులు నిలవ కూడా ఉంటాయి.